ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. అయితే సాయంత్రం 6 తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అలాగే ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో ఎక్కువనే చెప్పుకోవాలి. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ సింహరాశి వారిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏ పని చేసినా కానీ అది సంపూర్ణంగా చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే సాయంత్రం 6 తర్వాత మీరు ఒక గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కానీ, అంటే ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నారో లేదా ఉన్నత చదువుల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు. ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది. సన్నిహితుల ద్వారా కానీ లేదా ఇతర వ్యక్తుల ద్వారా కానీ మీరు ఆ గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. చాలా కాలం నుండి పరిష్కారం కానీ ఒక సమస్యకు పరిష్కారం అయితే దొరకబోతుందని చెప్పుకోవాలి. అలాగే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టడంలో ఆలస్యం జరుగుతుంది. ఆ పనిని ఈ రోజు మీరు మొదలు పెట్టగలుగుతారు. దానికి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఖచ్చితంగా లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక చక్కటి సంబంధానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావటం జరుగుతుంది. అలాగే నూతన వ్యక్తులతో పరిచయం కూడా ఉండొచ్చు. వారితో పరిచయం ఏర్పడితే మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. అంటే కొంతమందితో పరిచయం కేవలం అప్పటితోనే ముగిసిపోతుంది, కానీ కొంతమందితో దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. ఈ రోజు మీకు పరిచయం అయిన వ్యక్తితో స్నేహం ఏర్పడి అది దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా బయటి ఆహార పదార్థాలకు ఈ రోజు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు తినాలి అనుకుంటే కనుక ఎక్కడైతే హైజీన్ ఫుడ్ లభిస్తుందో అక్కడ మాత్రమే తినండి. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైతే దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులు ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. ఎవరైతే అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేకపోతున్న వారు ఉన్నారో వారు ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీకు కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి, లేదా బంధువులతో కానీ గొడవ జరగవచ్చు. ఇవి మాత్రం మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.